హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే రెసిపీ వచ్చి స్వీట్ అండి. ఏమి లేదు, బొంబాయి రవ్వతో అయితే సింపుల్గా టేస్టీగా రవ్వ కీసర అయితే చేసేసుకుందామండి. ఇంట్లోనే పిల్లలకి నచ్చేలాగా అయితే చేసేసుకుందామండి. చాలా టేస్టీగా అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకుందామండి. అందులోకి అయితే 1 కప్పు దాకా అయితే బొంబాయి రవ్వ అయితే తీసేసుకుందామండి. అదైతే దూరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే ఫ్రై అయిపోయింది కదండి. ఇంకా తీసేసి అయితే మనం అయితే పక్కనైతే ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి. ఇంకా మళ్ళీ అయితే స్టవ్ మీద అయితే అదే ప్యాన్ అయితే పెట్టేసుకోండి. 1 కప్ అయితే మనం బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి 3 కప్పుల దాకా అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకుందామండి. 1కి 3 కప్పులు అన్నమాట. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా కొలతలతో అయితే సరిపోయిద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా 3 కప్పులు అయితే వేసేసుకున్నాం కదండి. దీనిలోకి అయితే కొంచెం అంటే చిటికెడు అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఏ స్వీట్ రెసిపీలో అయినా సరే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సిందేనండి, అప్పుడే బాగుంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ అండి. మనకి ఈ ఫుడ్ కలర్ అయితే ఆరెంజ్ కలర్ అయితే బాగుంటుంది కాబట్టి ఇదే వేసుకున్నాను నేను. మీ ఇష్టం, వేరే కలర్ అయినా వేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టపడి తింటారు కదండి, అందుకనేసి. ఓకేనా, ఇంకా అయితే ఇలాగైతే ఎసరు అయితే బాగా మరగాలండి. అప్పుడు ఇంకా రవ్వ అయితే ఇలాగ కలుపుకుంటూనే వేసుకోండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది కదా. ఇలా కలుపుకుంటూనే వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా దగ్గరికి వస్తుంది కదండి. ఇప్పుడైతే మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 3/4 వంతు అయితే సరిపోయిద్దండి. షుగర్ అయితే యాడ్ చేసేసుకోండి ఇలా దగ్గర పడే కొద్దీ. ఇంకా ఇలాగా తిప్పుతూ ఉండండి, మెల్ట్ అయిపోయిద్ది అనమాట షుగర్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇందులోకి అయితే మనమైతే యాలుక్కాయలు వేసుకుందామండి. 2 ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఫ్లేవరు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే తయారు చేసేసుకున్నాం కదండి మనం. 1 కప్పు బొంబాయి రవ్వకి ఇంకా ఇంత క్వాంటిటీ అయితే వచ్చిందండి. షుగరు, బొంబాయి రవ్వ ఈ 2 ఉంటే ఇంకా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు ఏమీ లేనప్పుడు చాలా బాగా ఇష్టంగా ఇలా చేసి పెడితే తినేస్తారండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే చేసుకోండి. ఇంకా ప్యాన్లోకి అయితే ఇలాగైతే సపరేట్ అయిపోవాలండి. చూసారా, సపరేట్ అయిపోయింది కదా. ఇంకా అయిపోతే ఇలా అయిందంటే ఇంకా కుక్ అయిపోయినట్టే, ఇంకా తీసేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా పిల్లలు కలర్ఫుల్గా నచ్చేలాగా పిల్లలకి చాలా బాగుంది కదండి. ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.